హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఒకసారి మన హోల్డింగ్స్ గురించి కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఆల్రెడీ మీరు చూడొచ్చు, నిఫ్టీ అయితే నాది ప్రాఫిట్ లోకి వచ్చేసింది. ఒకవేళ మీరు లాస్ లో ఉందంటే నాకు ఒకసారి అప్డేట్ ఇవ్వండి. అది మరి మీరు ఏ రోజు సెల్ చేస్తారో, మేము సెల్ చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే మనం సెల్ చేసి ఉంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. అండ్ అలానే శ్రీరామ్ ఫైనాన్స్ నిన్న ఆల్మోస్ట్ 35,000 వరకు లాస్ చేసాము. ఈరోజు 18,000 వరకు లాస్ వచ్చింది. అండ్ బ్రేక్ ఈవెన్స్ కూడా ఇప్పుడు ఇంకా మనకు బ్రేక్ ఈవెన్ దాటాలి. ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సారీ గైస్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నిఫ్టీ అయితే మన ప్రాఫిట్ లో ఉంది. ఒకవేళ మీరు ప్రాఫిట్ లో లేదు అంటే ఒకసారి నాకు రిమైండ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకు శ్రీరామ్ ఫైనాన్స్ ఇదైతే డ్రాప్ అవుతుంది, మనకు బ్రేక్ ఈవెన్ దగ్గరనే ఉంది, ఇంకా బ్రేక్ ఈవెన్ దాటాలి. ఓకే, ఒకసారి చూద్దాం శ్రీరామ్ ఫైనాన్స్. ఇక్కడ ఉంది నిఫ్టీలో కదా, శ్రీరామ్ ఫైనాన్స్. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ ఎక్కడ క్లోజింగ్ ఇవ్వాలి అంటే 1000 బిలోనే ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు 995 ఆ రేంజ్ లో, ఇక్కడ దీని రేంజ్ బౌండ్ లో ఉన్నా పర్లేదు. ఆర్ఎల్స్ 1000 బిలోనైనా క్లోజింగ్ ఇస్తే ఇంకా ఈజీ. 1000 నుంచి 995 అలా. ఓకే, 1000 మాత్రం దాటదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దీని మీదకి స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇస్తుంది అంటే అప్పుడు మనం ప్లాన్ చేద్దాం. ఒకవేళ రేంజ్ బౌండ్ లో ఉంది అంటే దీని మీదకి స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇస్తే ఓకే. సో ఇప్పుడు ఫైటింగ్ స్టేజ్ లో ఉంది, ఎందుకంటే దీనికి నిఫ్టీ సపోర్ట్ ఉంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు నిఫ్టీ కూడా రికవరీ స్టేజ్ లో ఉంది కదా. సో నిఫ్టీ మనకు సపోర్ట్ చేస్తుంది దీనికి. ఓకే. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు ఈరోజు ట్రేడ్ చేయాలంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, ఒకసారి సెన్సెక్స్ ది చూద్దాం. ఆల్రెడీ ఐవీస్ లోకి వచ్చినాయి చూసారు, ఇక్కడ ఇంకొంచెం లో రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం సెల్లింగ్ కి ప్లాన్ చేసుకున్నాం, ఇప్పుడు సెల్లింగ్ కి లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు కొత్తగా ఏ పొజిషన్స్ సెల్లింగ్ కి ప్లాన్ చేయకండి. ఓకే. సో ఇప్పుడు సెల్లింగ్ సినారియోనే లేదు. ఎందుకు లేదో ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అడ్వాన్స్ క్లాస్ వల్ల మీకు ఈ రోజు ఇంకొంచెం బెనిఫిట్ అవుతుంది. సింపుల్, ఏం లేదు. నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ ఉన్నప్పుడు సెల్లింగ్ చేయొచ్చు, ఇక్కడ ఉన్నప్పుడు సెల్లింగ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి సెల్లింగ్ చేయొచ్చు. కానీ మార్కెట్ ఏమైంది అంటే ఓవరాల్ గా హెవీ హై అయిపోయింది. ఓకే, ఇక్కడ టూ మచ్ హై అయిపోయింది. అప్పుడు ఎక్కువ సెల్ చేసుకున్నాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు కొంచెం ప్రీమియం తక్కువ, అంటే ఇప్పుడు 100 రూపీస్ ఉందనుకోండి, 50కి వచ్చింది అనుకో ప్రీమియం. అంటే ఈ లెక్కలు చూసుకుంటే ఇప్పుడు కొంచెం తక్కువనే మనకు, కానీ మనం లో నుంచి చూసినాం అనుకో అది ఎక్కువ. అందుకని చెప్పి ఇక్కడ ఎటువంటి సెల్లింగ్స్ మాత్రం చేయకండి, దీని కిందికి రాని. ఇప్పుడు మనం హై నుంచి చూస్తున్నాం కాబట్టి తక్కువకి వచ్చింది. లో నుంచి చూస్తే ఎక్కువ, కానీ ఇప్పుడు మనం లో నుంచి చూడట్లేదు, హై నుంచి చూస్తున్నాం, అందుకని చెప్పి మనకు ఒకే చీపర్ రేట్లో వచ్చినట్టు. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం బిలో వచ్చింది అనుకోండి, నియర్లీ ఇక్కడ ఈ ప్రైస్ అనుకోండి లెవెల్ ఆర్ మన ఒక 20 వరకు, ఇప్పుడు ఎంత ఉంది, 22 వరకు ఉంది. కొంచెం 20 వరకు వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుందాం. లేదు నేను ఈ రోజే ప్లాన్ చేస్తాను, బేసిక్ నేను ట్రై చేస్తాను ట్రేడ్ కి. ఓకే, ఎందుకంటే విత్ ఇన్ ద రేంజ్ బౌండ్ లో ఉంటుంది కాబట్టి సెన్సెక్స్. ఓకే, రేంజ్ బౌండ్ లో ఉంటుంది కాబట్టి ఈ రోజు దీని బిలోకి కూడా ట్రేడ్ చేయడానికి స్టార్ట్ చేసింది. సో 15 మినిట్స్ 30, ఇక్కడ చూడవచ్చు 20 ఎంఎస్ సపోర్ట్ అయితే ఇస్తుంది ప్రజెంట్. రిఫ్రెష్ గ్రాఫ్ 20 ఎంఎస్ సపోర్ట్ అయితే ఇస్తుంది. ఓకే, సేమ్ నిన్న ఇలాంటి క్యాండిల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జరిగిందా ఆ రోజు కూడా 20 ఎంఎస్ సపోర్ట్ లాగా ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇలా నార్మల్ అన్డిఫైన్ గా క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, అవాయిడ్ చేస్తాను నేను. ఓకే, లేదు నాకు డ్రాప్ అయ్యాన నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉండే అన్డిఫైన్ ఉండే, నెక్స్ట్ డ్రాప్ అయ్యి రాలే క్లోజింగ్ ఇచ్చినప్పుడు అక్కడ ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకుని బాగుండే. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు దీని బిలో క్లోజింగ్ కావాలి, 20 ఎంఏ వీక్ అయిపోవాలి. ఇప్పుడు ప్రీమియంస్ డికే చేస్తుంది అక్కడ, మీరు ఈజీగా చూసుకోవచ్చు. ప్రీమియం డీకే చేసే కాన్సెప్ట్ లోనే ఉన్నది. ఓకే, సో ఫస్ట్ ప్రీమియం డీకే అయినాక ఆప్షన్ చైన్ ఎలా ఉందో చూసుకో. ఆల్రెడీ ఉన్న పొజిషన్స్ అయితే టెన్షన్ పడకండి, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ నేను మరీ మరీ చెప్తున్నాను. ఓకే, టాటా పవర్ కూడా కాస్ట్ టు కాస్ట్ వచ్చింది ఇప్పుడు. ఓకే, నిఫ్టీ కూడా మళ్ళీ కొంచెం లాస్ లోకి వచ్చింది, అదే ఫ్లాట్ 300 రూపీస్ 400 రూపీస్ లాస్ లోకి వచ్చింది పర్ లాట్. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే 15,000 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ సో సెన్సెక్స్ కాబట్టి 77,300 సి చూసుకుంటే 300 ఉంది, అంటే ఆల్మోస్ట్ 77,600 వరకు వెళ్ళాలి. ఓకే, అదే పిఈ చూసుకున్నాం అనుకోండి 200, అంటే పిఈ వాల్యూస్ కొంచెం తక్కువనే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకు దీని బిలో ఆర్ దీని ఎబో క్లోజింగ్ ఇస్తే ఇంకొంచెం యూజ్ అవుతుంది. సో వెయిట్ చేయండి. ఈ రోజు ఒకవేళ ట్రేడ్ చేయాలి అంటే ఈ సైడ్ వేస్ నుంచి దీని మీద క్లోజింగ్ ఇస్తేనే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం కాల్ సెట్. అదే పుట్ సైడ్ అనుకోండి, విత్ ఈ ఏరియా మొత్తం దీని బిలో. ఓకే,
76,532 బిలో క్లోజింగ్ ఇస్తేనే మనము పుట్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాన్ని మనము బ్రేక్ చేయాలి. ఓకే, ఇదంతా ఇక్కడ గ్యాప్ క్లియర్ అయిపోయింది, కానీ ఇక్కడ చూసుకునే ప్రాపర్ గా గ్యాప్ లేదు. ఓకే, అంటే ఇది క్లియర్ అయ్యి మెల్లి మెల్లి వెళ్తే గ్యాప్ క్లియర్ అయినట్టు, కానీ గ్యాప్ అప్ అయితే గ్యాప్ క్లియర్ అయినట్టు కాదు కదా. ఓకే, దీని బిలో క్లోజింగ్ ఇవ్వాలంటే ఇక్కడ 76,532 బిలో స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి. టార్గెట్ గ్యాప్స్ ఎప్పుడున్నా 100% తీసుకోకండి, 50% వరకే తీసుకోండి గ్యాప్స్. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు తీసుకోండి గ్యాప్స్, ఈ ఏరియా వరకు, విత్ ఇన్ ద ఈ రేంజ్ బాండ్ వరకు. ఓకే, ఈ రేంజ్ బాండ్ వరకే తీసుకోండి గ్యాప్స్ అవన్నీ. ఓకే, ఎక్కువ గ్యాప్స్కి వెళ్ళకండి, ఎందుకంటే ఈ మధ్య 100% గ్యాప్ ఒకటే రోజులో ఫిల్ అవ్వట్లేదు, చాలా డిలేగా ఫిల్ అవుతుంది. ఓకే, క్లియర్, అర్థమైందా? సో సెన్సెక్స్ లో అయితే ఈ ట్రేడ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే, నెక్స్ట్ స్టాక్స్ చూద్దాం ఒకసారి. సో మీరు కొన్ని స్టాక్స్ ని మిస్ అవుతున్నారు. ఆల్రెడీ ఒక ఏంజిల్ వన్ స్టాక్ మన హోల్డింగ్ లో ఉంది, అది బుకింగ్ చేసుకోవాలా లేదా ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇయర్లీ డిమాండ్ జోన్. ఓకే, ఇయర్లీ ఏం లేదు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. సో ఇది మంత్లీ నుంచి రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఆల్రెడీ 17 కదా, నేను 17 చేంజ్ ఉండే 19% వరకు వస్తుంది. వన్స్ 20% ప్రాఫిట్ రాగానే 50% బుక్ చేసుకోండి, లేదా ఒక పని చేయండి, 100% బుక్ చేసుకొని మనకి ఏదైతే ప్రాఫిట్ అమౌంట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ అమౌంట్ ని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఒకవేళ బుక్ చేసుకుంటే 100% బుక్ చేసుకొని ప్రాఫిట్ అమౌంట్ ని మాత్రం రీఇన్వెస్ట్మెంట్ చేయండి. అది హై ప్రైస్ లో కొన్నా నో ప్రాబ్లం, టెన్షన్ లేదు. ఓకే, రీఇన్వెస్ట్మెంట్ అలా చేయండి ఇందులో. ఓకే, క్లియరా? మళ్ళీ నాకు రిటర్న్ మెసేజ్ అయ్యాకండి అలా నేను 50% బుక్ చేసి ట్రైలింగ్, డిపెండ్స్ నీ మీద. 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఐదర్ 50% బుక్ చేసుకుని ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెడతావా, లేదా ఇది ఎంటీఎఫ్ లో ప్లాన్ చేసాం కాబట్టి మనము 20% దగ్గర రాగానే టోటల్లీ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎంటీఎఫ్ నుంచి తీసేసి ఆ వచ్చిన ప్రాఫిట్ ని మనం మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ ఏముంది మన దాంట్లో, ఏంజిల్ వన్ ఒకటి ఉంది, పీపీఎల్ ఫార్మా కూడా ఉన్నది. ఓకే, పీపీఎల్ ఫార్మా కూడా ఇది హోల్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఆల్మోస్ట్ దీంట్లో ఫస్ట్ టార్గెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుందాం, 230 తర్వాత ఫర్దర్ రిసోర్సెస్ ప్లాన్ చేసుకుందాం. నెక్స్ట్ సింజిన్ కూడా హోల్డ్ లో ఉంది. ఫస్ట్ హోల్డింగ్ స్టాక్స్ చూసుకోండి, మీవి ఏమైనా హోల్డింగ్స్ ఉంటే దాన్ని కూడా చెప్పండి. సింజిన్ ఇక్కడ చూడొచ్చు చాలా ఫైటింగ్ స్టేజ్ లో ఉంది, అంటే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ చేసుకుంటుంది. ఓకే, దీంట్లో అట్లీస్ట్ 423 మీదకి స్ట్రాంగ్ గా క్లోజింగ్ ఇచ్చిన తర్వాత చూసాం ఇందులో. ఓకే, నెక్స్ట్ ఇంకోటి స్టాక్ ఏది ఉంది ఇందులో, ఇంకోటి హోల్డింగ్ ఏది ఉంది, హోల్డింగ్ ఏవిఎల్, ఏవిఎల్ లాజిస్టిక్స్. సో ఏదో లాజిస్టిక్స్ ఉంది మన దాంట్లో హోల్డింగ్, చూస్తున్నాం దాంట్లో హోల్డ్ చేసి ఓపెన్ చేసి ఏవిజీ లాజిస్టిక్స్. ఓకే, ఐడిఎఫ్సి. ఓకే, చూసాం ఏవిజీ లాజిస్టిక్స్. ఓకే, ఇది హోల్డింగ్ లో ఉంది మనది. ఓకే, ఇదైతే ఇంకా ఫ్లాట్ లోనే ఉంది, ఫ్లాట్ అంటే ఫ్లాట్ ఓపెనింగ్ లోనే ఉంది. దీనిలో ఫస్ట్ టార్గెట్ నియర్లీ 179 వరకు ప్లాన్ చేసుకోవాలి, అంటే ఎగ్జాక్ట్లీ 179 కాదు కానీ 175 ఆ రేంజ్ బాండ్. ఓకే, దీంట్లో ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏవిజీ స్టాక్ తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఇంకా ఫ్లాటే ఉంది. సో ఇందులో ఇవన్నీ ర్యాలీ గానికే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అండ్ ఎక్సైడ్ ఇండియా గుర్తుందా, అది మనకు లాస్ లో ఉంది, ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా ఇప్పుడు నియర్లీ కాస్ట్ టు కాస్ట్ దగ్గరకు వస్తుంది, అంత ఈజీగా అయితే రావట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు నా బయ్యింగ్ ప్రైస్ 342 ఉంది. సో నేను బై చేసిన తర్వాత చాలా సేపు అక్కడ సైడ్ వేస్ తర్వాత మళ్ళీ డ్రాప్ అయ్యి మన ఏరియా విత్ ఇన్ ద రేంజ్ బాండ్ ఏదైతే యావరేజ్ ప్రైస్ అనుకున్నామో ఆ యావరేజ్ ప్రైస్ నుంచే ర్యాలీ అవుతుంది. కానీ నేను ఇక్కడ యావరేజ్ చేయలేదు, ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో 342.80 అదే ఎంట్రీ ఉంది. సో ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇందులో. ఓకే, నెక్స్ట్ బీపీసీఎల్ కూడా ఉన్నది నా దాంట్లో పొజిషన్. ఓకే, బీపీసీఎల్ కూడా మీ దాంట్లో చాలా మంది హోల్డింగ్ ఉన్నది, ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హై వెళ్ళి ఇప్పుడు డ్రాప్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఆల్ టైమ్ హై వెళ్ళి డ్రాప్ అవుతుంది. ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ బాగానే ఉన్నది, ఇది ఇప్పుడు రీబై కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఆల్ టైమ్ హై వరకు ప్రాఫిట్ చూసినాం, మళ్ళీ ఇప్పుడు నియర్లీ మా ఎంట్రీ వచ్చేసి 370 అనుకుంటా, ఒక్క నిమిషం, 368 ఎంట్రీ ప్రైస్. యా, ఓకే, 368 ఎంట్రీ ప్రైస్ ఉంది. ఓకే, నెక్స్ట్ పీజీఎల్ పీజీఎల్. ఓకే, ఫార్మా కాదు, పీజీఎల్. ఓకే, పీజీఎల్ కూడా ఆల్మోస్ట్ 600 దగ్గర నుంచి చాలా సార్లు డ్రాప్ అయిపోతుంది, అంటే ఈ రేంజ్ బాండ్ దగ్గరికి వచ్చి డ్రాప్ అయిపోతుంది. రీసెంట్లీ కూడా ఈ రేంజ్ బాండ్ దగ్గరికి వచ్చింది ఫిబ్రవరిలో, ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే,
సో దీని మీద క్లోజింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఇవి ఈక్విటీస్. ఓకే, ఇందులో రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆప్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. జూబ్లీ ఫుడ్ ఐడియా ఉందా? ఇది ఆప్షన్స్ కి మొన్న చెప్పాను, నాకు ఎవరు రికమెండ్ చేయలేదు. ఆల్రెడీ ఇది డబుల్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ నెక్స్ట్ డేనే ర్యాలీ ఇప్పుడు డ్రాప్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఫౌండేషన్ ఇంకొంచెం క్లియర్ చేస్తుంది. ఇయర్లీ ఏం లేదు, హాఫ్ ఇయర్లీ లేదు, ఓకే క్వార్టర్లీ. ఇప్పుడు ఈ క్వార్టర్లీ ఏదైతే డ్రాప్ ర్యాలీ జోన్ ఉందో ఇక్కడ ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆప్షన్ బయింగ్ కి ప్లాన్ చేసుకున్నాను. సో ఆప్షన్ బయింగ్ కి ప్లాన్ చేయాలంటే మంత్లీలో ప్రాపర్ క్లోజింగ్ ఇవ్వాలి. సో మంత్లీలో దీని మీద క్లోజింగ్ ఇస్తుంది అంటే నేను అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సో మంత్లీలో నాకు లొకేషన్ అనుకోండి, ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఉంటుంది, డైలీలో ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సేమ్ ఇక్కడనే ఇప్పుడు 20 MA వల్ల ఇది డ్రాప్ అయిపోయింది. ఇక్కడ రెసిస్టెన్స్ వీక్ అయిపోయింది, ఎగ్జాక్ట్లీ 20 MA టచ్ అయ్యి డ్రాప్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్యాండిల్ ఇక్కడ ఈ ఏరియా మధ్యలో స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇచ్చింది అనుకోండి, నేను ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేస్తాను. సో ఆప్షన్ బయింగ్ ఆల్మోస్ట్ నియర్లీ ఇక్కడ క్లోజింగ్ ఇస్తుంది అంటే 450 రూపీస్ ఉంటుంది, 450 స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. సో ఐవి అప్పుడు చెక్ చేసుకుంటాను. జూబ్లీ ఫుడ్ వచ్చి జూబ్లీ ఫుడ్, ఓకే సారీ, ఫస్ట్ ఐవి చెక్ చేసుకోవాలి. అది మేబీ ఈ 2-3 days లో రావచ్చు, సెక్టర్ సపోర్ట్ ఉంటే. ఓకే జూబ్లీ ఫుడ్ చూడండి, ఐవి లోకి వస్తుంది, ఇంకొంచెం లోకి వచ్చేస్తుంది ఇంకో 2-3 days లో. ఓకే, లో వచ్చిన తర్వాత నేను ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి జూబ్లీ ఫుడ్ ఇక్కడ నేను ఎంట్రీ ప్లాన్ చేయాలంటే 450 స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉండాలా, 0.30 ఎబోనే, సేమ్ ఇలానే ఉండాలి. ఏదైతే డెల్టా వాల్యూ ఉందో 0.30 ఎబోనే ఉండాలి. ఓకే, సో ఇది ఇంకొంచెం ప్రీమియం మనకు డిస్కౌంట్ అని దొరుకుతుంది, అయిపోతుంది కాబట్టి. లేదా నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ కూడా తీసుకోవచ్చు, 20 days ఎందుకు ఎక్స్పైర్ ఇది. సో ఓకే 450 తీసుకుంటే మనం ఆల్మోస్ట్ 0.36 ఉంది. కానీ ఇక్కడ లిక్విడిటీ లేదు, చూసిరా ఇక్కడ ఇందులో లిక్విడిటీ రానివ్వండి. ఓకే, ఇక్కడ చూసినా మనం అడ్వాన్స్ నేర్చుకోమంటే లిక్విడిటీ ఉండట్లేదు. కొన్ని అదే రోజు చెప్పినాం అనుకోండి, చాలా మంది ఏమనుకుంటారు, బ్రో నువ్వు ఈ రోజు చెప్తున్నావు, అది ఈ రోజు ఇమీడియట్ ర్యాలీ అయిపోతుంది, ఇమీడియట్ ఏం చేయలేము, నువ్వు వేస్ట్ వరస్ట్ అట్లా చెప్తారు. కానీ మనం ముందే మాట్లాడుకుందాం అనుకుంటే ఇక్కడ ప్రాపర్ గా లిక్విడిటీస్ లేవు కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, అట్లా సెల్లింగ్ అన లేదు, బయింగ్ అన లేదు. అర్థమైందా మీకు? మార్కెట్ లో చాలా మంది మెంటర్స్ ఎందుకు ఆ రోజే చెప్తారు అని చెప్పి, ఆ రోజు ఆర్ బిఫోర్ డే, ఎందుకంటే ఈ మధ్య లిక్విడిటీస్ ఉండట్లేదు. ఇలాంటి నాన్ లిక్విడిటీస్ మేము ఎప్పుడు చూసామంటే 2016-17 ఆ రేంజ్ లో చూసాము. మళ్ళీ ఇప్పుడు అలానే జరుగుతుంది అంటే సంథింగ్ ఏదో హెవీగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇందులో లిక్విడిటీ వచ్చిన తర్వాత, సో నేను నా సబ్జెక్ట్ చెప్పడం మాత్రం చెప్తున్నాను, లిక్విడిటీ వచ్చిన తర్వాత 450 సిఈ మనకి, ఎందుకంటే అక్కడనే క్లోజింగ్ ఇస్తుంది కాబట్టి నియర్లీ 441 నుంచి 454 మధ్యలో క్లోజింగ్ ఇచ్చినప్పుడు నేను 450 స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ చేసుకొని అప్పుడు డెల్టా వాల్యూ 0.30 ఎబో ఉండాలి, లిక్విడిటీ కూడా ఉండాలి. ఓకే, లిక్విడిటీ ఉన్నప్పుడు మాత్రమే నేను ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను. ఓకే, నియర్లీ ప్రీమియం ఎంత ఉండొచ్చు. ఓకే, సో ఆ బ్రేక్ ఈవెన్ కూడా చూసుకోవాలి. ఒకవేళ 10 రూపీస్ ఉంది అనుకోండి, నా టార్గెట్ ఎక్కడ వరకు ఉండాలి, 450 అంటే ఆల్మోస్ట్ 460 ఎబో ఉండాలి. ఓకే, సో దీని రెసిస్టెన్స్ మీద ఇక్కడ వారికి దీని మీద టార్గెట్ అంటే ర్యాలీ అండ్ డ్రాప్, ఇక్కడ వారికి నాకు టార్గెట్ ఉంటే చాలు. అంటే నా ప్రీమియం తో పాటు నాకు ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా యాడ్ అవుతుంది. ఓకే, 450 రాసి పెట్టుకోండి. క్లియర్? సో నాకు తెలిసి ఇది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో నేను నిఫ్టీ గురించి కూడా అనాలిసిస్ చెప్తాను ఒకసారి. ఓకే, నిఫ్టీ నిఫ్టీ విత్ ఇన్ ద రేంజ్ బాగానే ఉంది. నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా గుర్తుపెట్టుకోండి, దీని బిలో ఏదైతే ఇంతకుముందు సెన్సెక్స్ చెప్పానో సేమ్ అలానే దీని బిలో క్లోజింగ్ ఇస్తే మనకు ఇప్పుడు 20 MA ఇక్కడ చేసిందో సేమ్ ఇలాంటి సినారీ చేస్తుంది మనకు. ఇక్కడ చూసినా సేమ్ అలానే హ్యామర్ క్లియర్ ఇచ్చింది, 20 MA సపోర్ట్ ఇచ్చింది. ఓకే, సో నువ్వు ఎవ్రీ టైం ర్యాలీ అవుతుంది అనుకోకు, మళ్ళీ కొంచెం ర్యాలీ అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరగాలి అంటే మనకు ఇది ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దీని బిలో, ఓకే ఇక్కడ ఆల్రెడీ ట్రై చేసింది, దీని బిలో క్లోజింగ్ ఇస్తుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇందులో గ్యాప్ 50%. ఓకే, ఇక్కడ వారికి టార్గెట్ తీసుకోండి దీని బిలో క్లోజ్ అయితే. సో నాకు మాత్రం మార్కెట్ డ్రాప్ అవ్వాలనే ఉంది, ర్యాలీ అవ్వాలని అయితే ఏం లేదు. ఓకే, ఈక్విటీలో ఆప్షన్ ఇంకా ఏమైనా సజెస్ట్ చేయండి. యా జూబ్లీ ఫుడ్ అయితే ఒకటి నేను ట్రాకింగ్ లో పెట్టుకున్నా, అదొకటి ఉన్నది, అది మీరు కూడా ట్రాక్ అండ్ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పడం అయితే చెప్తున్నాను, మీరు రిటర్న్ నాకు మళ్ళీ చెప్పట్లేదు బ్రో. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పట్లేదు నిజంగా, ఆల్మోస్ట్ 5 to 10 మెంబర్స్ వరకు ఉంటున్నారు. అనేది వచ్చింది మళ్ళీ ఒకసారి చూద్దాం ఇందులో. ఓకే, లిక్విడిటీ బాగుందా లేదా. ఓకే, ఆ బేసిస్ లో మీకు ఇంకెక్కువ నేర్చుకోవచ్చు. ఓకే, ఒకసారి నాకు రిమైండ్ చేయండి. నెక్స్ట్ దీని తర్వాత ఎక్సైడ్ ఇండియా కూడా నేను ఆప్షన్ కి ప్లాన్ చేసుకుంటున్నాను. ఓకే, ఎక్సైడ్ ఇండియా కూడా మనకు నేను ఏదైతే బయింగ్ ఏరియా ఉందో నాది ఆల్రెడీ ఈక్విటీ ఉందని చెప్పాను కదా, లాస్ కూడా ఉందని కూడా చెప్పాను. ఏది ఉన్నా వైట్ అండ్ వైటే. ఓకే,
సో ఇక్కడ ఏదైతే లాస్ ఉందో నాకు ఇందులో ఈక్విటీది బై చేయాలి అంటే ఖచ్చితంగా నాకు ఆ ఏరియాస్ మీద క్లోజింగ్ ఇవ్వాలి. కొంచెం చార్ట్ ఓపెన్ అవ్వట్లేదు, వెయిట్ చేయండి. డైలీ టైం ఫ్రేమ్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి, నాకు డైలీ టైం ఫ్రేమ్ లో, ఇప్పుడు ఈ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే నాకు 20 MA వీక్ అయిపోవాలి. ఇదంతా నా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ ఫౌండేషన్ కి మీద స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఇందులో ఆప్షన్ బైక్ ప్లాన్ చేస్తాను. సో ఇందులో కూడా సేమ్ అంతే. ఎగ్జాంపుల్ 320 మీద స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇచ్చింది అనుకోండి, 330 ఆర్ 340 మధ్యలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకొని డెల్టా వాల్యూ మినిమం 0.30 మధ్య, 0.30 ఎబో నుంచి 0.50 డెల్టా వాల్యూ ఉండాలి. అండ్ ఎక్స్పైరీ కూడా గుర్తుపెట్టుకోండి, 20 days ఎబోనే ఉండాలి. ఓకే, కనీసం ఇందులోనే లిక్విడిటీ ఉందా చూద్దాం. ఎక్సైడ్ ఇండియాలో నెక్స్ట్ మంత్ దానికి దెర్ ఇస్ నో లిక్విడిటీ. ఇక్కడ చూసిరా, అసలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆప్షన్ బయింగ్ కి. ఒక రకంగా ఇది చూసుకుంటే చాలా సేఫే, కానీ ప్రాబ్లం ఎందుకంటే ఆప్షన్ బయింగ్స్ కూడా ఎక్కువ మంది లేరు అనుకోండి, మనీ మార్కెట్ లో సర్క్యులేట్ కాదు. ఎందుకు సర్క్యులేట్ కాదంటే మనం అట్లీస్ట్ సెల్లింగ్ కన్నా డబ్బులు రావాలి కదా. మనం ఎవ్రీ టైం బయింగ్ కే ఉండాలని లేదు కదా, సెల్లింగ్ లో డబ్బులు రావాలి కదా. సో ఇక్కడ చూసుకుంటే ఏది కనిపించలేదు అంత ప్రాపర్ గా అయితే మనకు. ఓకే, క్లియర్, అర్థమైందా మీకు? ప్రాపర్ గా ఏవి ఆప్షన్ బయింగ్ ఎవరు చేయట్లేదు. అట్లీస్ట్ ఈ మంత్ దానే చూసాం, ఈ మంత్ దాంట్లోనే లిక్విడిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ చూసిరా, నెక్స్ట్ మంత్ వదిలేండి బ్రో, ఈ మంత్ 19 days ఉన్న ఆప్షన్ అసలు ఇలా ఎప్పుడైనా చూసిరా మీరు? అసలు కరెంట్ మంత్ లో లిక్విడిటీ ఉండకపోవడం. ఓకే, పోనీ నిఫ్టీలో కూడా అలానే ఉంది ప్రాబ్లం, చూసుకోండి. నిఫ్టీ ఈ రోజు ఎక్స్పైరీ తీసుకుందాం. ఓకే, సారీ, ఈ 13th ఎక్స్పైరీ, ఇది 21th ఎక్స్పైరీ. ఓకే, 21th ఎక్స్పైరీస్ అప్పుడు కూడా చూసుకోండి, ప్రాపర్ గా లిక్విడిటీస్ లేవు. ఇవన్నీ ప్రైజెస్ వేరే ఉంటాయి, మీరు చూసుకోండి, గమనించండి కావాలంటే. ఓకే, అదే 28th ఎక్స్పైరీకి పోతే ఇందులో కూడా కొన్నిట్లో లిక్విడిటీ లేదు. అసలు ఎప్పుడు ఇలా ఉండకూడదు, వాటర్ మార్క్ తో ఉండకూడదు. ఓకే, సెన్సెక్స్ లో కూడా చూద్దాం. సెన్సెక్స్ లో ఈ రోజు దాంట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది లిక్విడిటీ, ఎందుకంటే ఈరోజు క్రోర్స్ లో బయింగ్ సెల్లింగ్ చేస్తాను. ఇక్కడ చూసినా ఓటీఎంస్ లో లిక్విడిటీ లేదు. 400 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను ఇది సెల్లింగ్ చేసుకోవాలంటే ఎలా అవ్వాలి? పోనీ 80,000 ఉంది. ఈ 79,600 కి 80,000 కి ఎంత ప్రీమియమ్స్ డిఫరెంట్ ఉంది చూసిరా. ఇక్కడ 115 ఉంది, మళ్ళీ ఓటీఎం ఎక్కువ ప్రైస్ లో ఉంది. ఇక్కడ చూసిరా, రౌండ్ ఫిగర్ ఏమో 116, రౌండ్ ఫిగర్ కన్నా ఎబో ఏమో ఎక్కువ ప్రైస్ ఉంది. సో మీకు ఐ థింక్ మీకు మార్కెట్ లో ఇంకొంచెం అర్థమవుతున్నట్టుంది ఎక్కువ ఎక్స్పెన్సివ్ లో ఉన్నది అని చెప్పి ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ నా పోర్ట్ఫోలియో పరంగా చెప్పాలంటే నేనైతే వెయిట్ చేశాను, మార్కెట్ నాకు డ్రాప్ కావాలి, ర్యాలీ కాదు. అగైన్ సేయింగ్ డ్రాప్. డ్రాప్ అయిన తర్వాత నేను కన్ఫర్మేషన్ తో ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను. ప్రజెంట్ నిన్న అయితే ఎటువంటి ఎంట్రీస్ లేవు. ఓకే, ఈ రోజు కూడా మేబీ ఉండకపోవచ్చు, సైడ్ వేస్ ఉంటే. సైడ్ వేస్ లేకపోతే మాత్రం ఎంట్రీ ఉండొచ్చు. ఓకే, నేను దగ్గర లెవెల్స్ చెప్పిన దాని కింద క్లోజింగ్ ఇస్తే మనకు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీవేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? టాటా పవర్ అయితే ఆల్రెడీ ప్రాఫిట్ లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ బిఎస్సి ఒకటి ఉన్నది అనుకుంటా నాకు తెలిసి, బిఎస్సి స్టాక్. బిఎస్సి అయితే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇలా ఉండాలి. ఓకే, మనకు శ్రీరామ్ ఫైనాన్స్ లో కూడా ఇలా దీని మీకు స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్లోజింగ్ ఇస్తుంది అనుకోండి, అప్పుడు ఎగ్జిట్ అవుతుంది. దీని మీద క్లోజింగ్ ఇవ్వాలి శ్రీరామ్ ఫైనాన్స్. ఓకే, బిలో ఇచ్చింది అనుకో నో ఇష్యూ. క్లియర్? ఎబో ఇస్తేనే ప్రాబ్లం, బిలో ఇస్తే మాత్రం నో ప్రాబ్లం మనకి, ఎందుకంటే బ్రేక్ ఈవెన్ కిందకే వస్తే ఇంకా సేఫ్. క్లియర్? ఓమ్ని స్టాక్ ఉందా బ్రో? హెచ్ఎఫ్సిఎల్ 3.5% ఉంది. ఓకే, నో ఇష్యూ బ్రో, అది హోల్డ్ చేయండి. ఆల్రెడీ మనది ఎంట్రీ ఉంది దానిలో. నో బ్రో, బిఎస్సి ఎంటీఎఫ్ చేయకూడదు. ఓకే, ఓమ్ని స్టాక్. ఓకే, ఓమ్ని యూజం, ఎంటీఎఫ్ వద్దు బ్రో. ఇయర్లీ లేదు, హాఫ్ ఇయర్లీ లేదు, క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ, డైలీ, ఇలాంటి స్టాక్స్ ని అవాయిడ్ చేయండి బ్రో. ఎందుకంటే ఏదో ఒక రోజు మనకు హ్యాండ్ ఇస్తుంది, ఇలాంటి స్టాక్స్ ని పట్టుకోకండి. ఓకే, నెక్స్ట్. అండ్ ఇంకోటి, చాలా మంది ఏమవుతుంది అంటే ముందు కొనట్లేదు, తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇందాకనే ఒకటి వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది ఇప్పుడే, అన్నా హెచ్ఎఫ్సిఎల్ది ఇప్పుడు బై చేసే టార్గెట్ ఎంత? బ్రో ఆల్రెడీ 3% ఎబో ఉన్నప్పుడు మనకు ఇబ్బంది కదా. ఓకే, ఎందుకంటే టార్గెట్ తక్కువ అయిపోతుంది, స్టాప్ లాస్ ఎక్కువ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు టార్గెట్ 80 దగ్గర వరకు నా టార్గెట్. సో ఫస్ట్ టార్గెట్ అంటే ఎగ్జాక్ట్ 80 అంటే 80 కాదు. ఓకే, 79.78 అలా తీసుకోండి. ఓకే, ఆర్ఎల్ 79 అలా టార్గెట్స్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ దీని మీద స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మాత్రం ఇంకా రిలాక్స్ గా హోల్డ్ చేసుకోండి.
ఓకే, హెచ్ఎఫ్సిఎల్. అండ్ నా దాంట్లో అయితే హోల్డింగ్ ఉంది నియర్లీ, నా దాంట్లో అయితే 8 to 9% ఉండొచ్చు ప్రాఫిట్. ఓకే, మరి మీ దాంట్లో ఎంత ఉందో తెలియదు. ఒకవేళ మీ దాంట్లో ఉంటే నాకు స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే, ఇది ఎంటీఎఫ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చేమో అని అనుకుంటాం, మేబీ గుర్తులేదు. ఓకే, ఏంజిల్ వన్ ఒకటి ఎంటీఎఫ్ లో ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను. నెక్స్ట్ సీమంత్స్ కదా, సీమంత్స్ చూద్దాం. ఇయర్లీ దెర్ ఇస్ నో. ఓకే, ఇయర్లీ ఈ ఏరియాకి వచ్చింది. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ. యా, ఇది కూడా ప్లాన్ చేసుకోవచ్చు, కానీ టార్గెటింగ్ లో చాలా తక్కువ ఉంటుంది, 20 MA రెసిస్టెన్స్ వరకే ఉంటుంది. ఓకే, ఇందులో ఈ 3000 పెట్టి ఒక్క స్టాక్ కొనే బదులు వేరే స్టాక్స్ లో ఎంటీఎఫ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఫ్యూచర్ లో. ఓకే, ఇలా 10 స్టాక్స్ ఉంటేనే 30,000 వరకు అయిపోతుంది, 38,000 వరకు కావాలి, 32,000 వరకు కావాలి ఆన్ అన్ యావరేజ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏదో హోల్డింగ్ ఉండే బ్రో మనది, ఏ స్టాక్ హోల్డింగ్ ఉన్నది చూస్తున్నాం అండి. ఏదో స్టాక్ ఉన్నది హోల్డింగ్, మిస్ అవుతున్నా. సెల్లింగ్ కి అన్న, ఆప్షన్ సెల్లింగ్ ఇది సీమన్స్. ఆప్షన్ సెల్లింగ్ నెక్స్ట్ మంత్, లిక్విడిటీ లేదు బ్రో, లిక్విడిటీ లేదు ఇందులో. ఆప్షన్ సెల్లింగ్ కి లిక్విడిటీ లేదు. టీసీఎస్, టీసీఎస్, టీసీఎస్ మన రేంజ్ కి వచ్చింది, ఇంకొంచెం వచ్చి ఉంటే అయిపోయేది. సో నేను వెయిట్ చేస్తున్నాను, మిస్ అయిపోయింది కదా అని అగ్రెసివ్ ఎంట్రీ అయితే చేయలేము. ఓకే, ఒకవేళ ఇలానే స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ దీని మీదకి క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, ఇందులో కూడా ఆప్షన్ ప్లానింగ్ చేసుకుందాం. ఓకే, ఇది కూడా రిమైండ్ చేయండి. ఆప్షన్ ప్లానింగ్ ఇది ఎంట్రీ పెట్టినా కానీ ఎంట్రీకి రాలేదు, ఇంకొంచెం పాయింట్స్ వచ్చి ఉంటే అయిపోయేది. ఓకే, ఆల్రెడీ మన జోన్ పరంగానే ఎంట్రీ ఉంది ఇది, కానీ ఎంట్రీకి రాలేదు, నేను తీసుకోలేదు. ఓకే, మనం ఏంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి అనాలిసిస్ అయితే ఎగ్జాక్ట్ చేసుకోలేం కదా, దీని లోపలికి వచ్చి స్ట్రాంగ్ రిన్ అదేదో ఇదే క్యాండిల్ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చి ఈ స్ట్రాంగ్ రిన్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇక్కడ ఇచ్చి ఉంటే నేను అప్పుడు ఈ క్యాండిల్ లోనే ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాను, కానీ టచ్ కాలేదు కదా. ఓకే, మీరు అందరూ అనుకుంటారు అరే కొంచెం మిస్ అయినా తీసుకోవచ్చు కదా, నేనైతే తీసుకున్నాను కొంచెం మిస్ అయినా కూడా. ఓకే, పీసీబీఎల్ ఇదైతే నేను వెయిట్ చేస్తున్నాను, దీని మీద క్లోజింగ్ ఇస్తే ఆప్షన్ బయింగ్ ఆర్ ఫ్యూచర్ బయింగ్ చేసుకుంటాను. ఓకే, పీసీబీఎల్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ జోన్కి వచ్చింది, అన్డిఫైన్ ఉంది కానీ క్వార్టర్లీ జోన్. ఓకే, దీని మీదకి క్లోజింగ్ ఇస్తే అది కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, క్వార్టర్లీ లొకేషన్ కాబట్టి వీక్లీ ఎగ్జిక్యూషన్. ఈ వీక్లీలో దీని మీదకి క్లోజింగ్ ఇస్తే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, గార్ ఫైబర్స్. ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ స్టాక్ గైస్. ఇయర్లీ దర్ ఈస్, ఓకే ఇయర్లీ అన్డిఫైన్డ్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. ఇది దీని మీదకి క్లోజింగ్ ఇవ్వనివ్వండి, 677, 671 మీద ప్రాపర్ గా కన్ఫర్మేషన్ ఇస్తే లైక్ ఇలా ఇలాంటి క్యాండిల్ కానీ ఇలాంటి క్యాండిల్స్ కానీ ఈ రేంజ్ బౌండ్ క్యాండిల్స్ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి క్యాండిల్స్ ఎందుకనంటే ఇక్కడ చూడండి అన్ని అన్డిఫైన్డ్ క్యాండిల్సే ఉన్నాయి, ప్రాపర్ క్లోజింగ్ ఏది లేదు, అన్ని అన్డిఫైన్డ్ క్యాండిల్సే. ఓకే, సో ఈ అన్డిఫైన్డ్ క్యాండిల్స్ లో కొంచెం ఇలాంటి ఇలా బయింగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, యావరేజ్ చేయొచ్చు, చేయొచ్చు, ఒకవేళ ఉంటే యావరేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, యావరేజ్ కూడా చేసుకోవచ్చు. యా, ఇంకేమో డౌట్స్ ఉన్నాయా? నేనైతే నిఫ్టీ డ్రాప్ కావాలని కోరుకుంటున్నా 100%. ఓకే, ఎందుకంటే ఇంత ఈజీగా పైకి మాత్రం వెళ్ళొద్దు, ఇంత ఈజీ ఎందుకంటే కింద గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లోపల మళ్ళీ కొన్ని స్టాక్స్ డ్రాప్ అయి రాలేవడం, మళ్ళీ ఎంటీఎఫ్ కి చార్జెస్ వేస్ట్, అందుకని చెప్పి. ఓకే, సో ఇంకేమో డౌట్స్ ఉన్నాయా గైస్? ఇఫ్ దర్ ఇస్ నో డౌట్స్ వి విల్ క్లోజ్. అండ్ ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇంకోటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మాక్సిమం రేపటి నుంచి ఒక 1 వీక్ క్లాస్ ఉండకపోవచ్చు, అంటే నేను ఇంకా కన్ఫర్మేషన్ లేదు, మెసేజ్ చేస్తాను. ఒకవేళ 1 వీక్ ఉండకపోవచ్చు, ఒకవేళ ఉంది అనుకో నేను ఆటోమేటిక్గా మీకు మెసేజ్ చేస్తాను ఫ్రమ్ టుమారో దేర్ ఇస్ ఏ క్లాస్. ఓకే, ఒక 1 వీక్ మాత్రమే గ్యాప్ ఇస్తున్నాను అంతే. ఓకే, చలో గైస్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. నిఫ్టీ సెన్సెక్స్ రెండు దాని కింద క్లోజింగ్ అయితే నేను ఎంట్రీ ప్లాన్ చేసుకునే ముందు మీరు కూడా కన్ఫర్మేషన్ తీసుకోండి. ఓకే, యా బాయ్ మ్యామ్, బాయ్ బాయ్, సారీ, హ్యావ్ ఎ సేఫ్ ట్రేడింగ్.